గైస్, ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఒక కడాయి తీసుకొని కడాయిలో సరిపడా ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు దాంతోపాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసేయండి. ఇలా వేసేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా అండి కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనియండి. ఇలా ఉడికిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసి కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ వేసేయండి. టమాటాలు అనేవి మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని చపాతీలో కానీ రొట్టెలో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.